అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు స్నేహధర్మము. అనగనగా ఒక ఊళ్ళో రాజు, రవి అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. చిన్ననాటి నుండి ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు, కలిసి చదివేవాళ్ళు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసేవాళ్ళు. పెద్దవుతున్న కొద్దీ ఇద్దరి మీద బాధ్యతలు పడ్డాయి. బ్రతుకు తెరువుగా రాజు కిరాణా దుకాణం పెట్టుకున్నాడు. రవి బట్టల వ్యాపారం పెట్టుకున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి అని అనుకునేసరికల్లా రవికి బట్టల వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. ఆదాయం తక్కువైంది, అప్పులు ఎక్కువయ్యాయి. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నారు అని విచారపడుతున్న రవిని ఓదార్చాడు రాజు. ఓ పంచేయి రవి, దుకాణం అమ్మేసేయి. వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేయవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి అనేది మళ్ళీ చూసుకుందాం అన్నాడు రాజు. దుకాణాన్ని అమ్మి అప్పులన్నీ తీర్చగా ఇంకొన్ని డబ్బులు మాత్రం మిగిలాయి రవి దగ్గర. రాజు వాటికి సమాన మొత్తాన్ని తన వంతుగా తీసి ఇస్తూ, నీ డబ్బులతో పాటు దీన్ని పెట్టుబడిగా పెట్టి పట్నంలో ఈసారి కూడా బట్టల వ్యాపారమే కొత్తగా మొదలుపెట్టు. ఇప్పుడు ఇంకా అన్ని లాభాలే వస్తాయి, మేలవుతుంది అని ప్రోత్సహించాడు. అందుకు రవి, ఇప్పటికే ఊరంతా అప్పులంటే పైన ఇంకా నీకు కూడా అప్పు పడమంటావా? ఏం వద్దు అన్నాడు. నేను నీకిస్తున్నది అప్పుగా కాదు రవి, స్నేహితుల మధ్య అప్పులు ఉండవు. ఈ డబ్బుల్ని నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు అంటూ బలవంతంగా ఆ డబ్బుల్ని రవి జేబులో పెట్టి స్నేహితుడిని పట్నం పంపాడు రాజు. పట్నంలో రవి బట్టల వ్యాపారం బాగానే నడిచింది. మిత్రులిద్దరి మధ్య కొంతకాలం పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చక్కగా నడిచాయి. ఆ పైన మెల్లగా అవి తగ్గి చివరికి పూర్తిగా ఆగిపోయాయి. ఎవరి జీవితం వారిదైంది. రాజుది సంతృప్తికరమైన జీవితం, కానీ పెద్దగా ఎదుగుదల లేదు. రాజు భార్యకు ఏమంత చదువు కూడా రాదు. పల్లెటూరు మనిషి. వాళ్ల కొడుకు శివ పల్లెలోనే చదివాడు. రవి మటుకు కొన్నేళ్లకు ధనవంతుడయ్యాడు. అయితే మళ్లీ ఏనాడూ అతను ఊరికి రాలేదు. ఊరి గురించి తలుచుకోనూ లేదు. రవి భార్య ఇంగ్లీష్ నేర్చుకున్నది. కొడుకు పట్నంలో చదవడం మొదలుపెట్టాడు. అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగి పల్లెలో ఉండే రాజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వారి కుటుంబం దిక్కులేకుండా అయ్యింది. రాజు కుటుంబం కిరాణా దుకాణాన్ని అమ్మేసి పట్నం చేరుకుంది. అక్కడ రాజు భార్య శాంతమ్మ ఒక కంపెనీలో పనిచేసుకుంటూ కొడుకు శివను చదివించసాగింది. పట్నంలోనే ఉన్న రవికి ఈ సంగతులేవీ తెలియదు. కాలేజీలో చేరిన శివ దగ్గర అసలు ఏమాత్రం డబ్బులు ఉండేవి కాదు. అప్పుడొకసారి కాలేజీ ఫీజు కట్టడం ఆలస్యమైనప్పుడు వాళ్ల తరగతిలోనే చదివే రమేష్ అతనికి సహాయం చేశాడు. రమేష్ వాళ్ల నాన్న పేరున్న పెద్ద వ్యాపారి. త్వరలోనే శివ, రమేష్ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకరి ఇంటికొకరు అనేకసార్లు వచ్చి వెళ్లేవాళ్లు, కలిసి చదువుకునేవాళ్లు. ఆ సంవత్సరం రమేష్ తన పుట్టినరోజు విందును ఇస్తూ శాంతమ్మను కూడా గట్టిగా వారి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. సరేనని శివ, శాంతమ్మ ఇద్దరూ రమేష్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రమేష్ శాంతమ్మకు, శివకు తన తల్లిదండ్రుల్ని పరిచయం చేయబోయాడు. కాని ఆసరికే వాళ్లు శాంతమ్మను చూసి నిశ్చేష్టులయ్యారు. రమేష్ వేరెవరో కాదు, రవి కొడుకే. రవి, అతని భార్య వంగి శాంతమ్మ కాళ్లకు నమస్కరించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రాజుకి ఇలా అయిందని మాకు తెలియనే లేదు అని నొచ్చుకున్నారు. శివ, మా రాజు కొడుకేనన్నమాట. పులికి పులిబిడ్డ పుట్టింది అని మెచ్చుకున్నాడు రవి. నీకు తెలుసు కదా వదినా, నా వ్యాపారానికి సగం పెట్టుబడి రాజుదే. రాజు మంచితనం వల్ల, దేవుడి దయ వల్ల నా వ్యాపారం ఇలా సాగుతున్నది. నేను ఏనాడో భాగాలు పంచి ఉన్నాను. ఈ ఆస్తిలో సగం వాటా మా రాజుది, అంటే మీది అంటూ స్నేహధర్మాన్ని నిలబెడుతూ పత్రాలను తెచ్చి శాంతమ్మ ముందుంచాడు రవి. చూస్తున్న శివ, రమేష్లకు అసంకల్పితంగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.